సహజంగా మనిషికి బట్టలు చిరిగిపోతే టైలర్ దగ్గర తీసుకెళ్తాడు, చెప్పులు తెగిపోతే చెప్పులు కుట్టేవాడి దగ్గర తీసుకెళ్తాడు, బైక్ పాడైపోతే మెకానిక్ దగ్గర తీసుకెళ్తాడు. ఇది మనందరికీ తెలిసిందే. కానీ ఈరోజు మనిషికున్న సమస్య ఏమిటంటే మనిషే పాడైపోయాడు. మనిషి పాడైపోయాడు, ఆ మనిషి మనసు పాడైపోయింది. ఇప్పుడు మనిషి బాగుపడాలంటే ఎవరి దగ్గరికి వెళ్తే మనిషి బాగుపడతాడు? మనిషిని సృష్టించిన దేవుని దగ్గరికి వెళితేనే మనిషి బాగుపడతాడు. పాడైపోయిన మనిషి బాగుపడాలంటే మనిషిని సృష్టించిన దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఆ దేవుని దగ్గరికి మనిషి వెళ్ళలేడని చెప్పి ఆ దేవుడే ఈ భూమి మీదకు దిగొచ్చేశాడు. కాబట్టే క్రిస్మస్. యేసుక్రీస్తు ఒక మతానికి సంబంధించిన వాడు కాదు, ఒక ప్రాంతానికి సంబంధించిన వాడు కాదు, ఒక కులానికి సంబంధించిన వాడు కాదు, ఒక వర్గానికి సంబంధించిన వాడు కానే కాదు. యేసుక్రీస్తు లోకరక్షకుడని, నశించిపోతున్న మనిషిని రక్షించటానికి ఈ భూమి మీదకు వచ్చాడు. కాబట్టే ప్రపంచంలో మీరు ఏ దేశానికి వెళ్ళినా ఈ సమయంలో క్రిస్మస్ పండుగ సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రధాన కారణం ఏమిటంటే ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు అందరివాడు, అందరికీ ప్రభువు. కాబట్టే ప్రపంచము సెలబ్రేట్ చేసుకుంటూ ఉంది. మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, దేవుడు మీకు ఇచ్చినటువంటి విలువైన స్థానం, మీరు ఒక ప్రాంతానికో, ఒక వర్గానికో, ఒక కులానికో, ఒక మతానికో చెందినవారు కాదు, అందరినీ సమానంగా చూసేవారు. కాబట్టే కదండి మేమందరం రాగలిగాం, ఈ విధంగా ప్రభువును క్రిస్మస్ లో ఆరాధించగలుగుతున్నాం. మీకు నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. యేసుక్రీస్తు లోకానికి వచ్చినప్పుడు మనిషిని ప్రేమించడానికి వచ్చాడు, ప్రేమను చూపించడానికి వచ్చాడు, ప్రేమను నేర్పించడానికి వచ్చాడు. అందరినీ సమానంగా చూసిన ప్రభు పేదవారిని మరెక్కువగా ప్రేమించాడు. అలాగే ధనవంతుల్ని ప్రేమించే వాళ్ళు ఉంటారు, పలకరించే వాళ్ళు ఉంటారు, పొగిడే వాళ్ళు ఉంటారు, కానీ పేదల్ని ఎవరూ పట్టించుకోరు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రధానంగా పేదలను పట్టించుకున్నాడు, పేదలను ప్రేమించాడు, పేదలను పలకరించాడు. అలాగే ఈ రాష్ట్రాన్ని నడిపించడానికి దేవుడు మీకు ఇచ్చిన ఈ భాగ్యంలో పేదవారిని పట్టించుకోమని, బలహీన బలుగు వర్గాల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ మీరు చూపిస్తున్నందుకు మా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. ఈ రీల్ లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి.